ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీవు దేవుణ్ణి ఎరిగినటువంటి క్రమములో పాత జీవితాన్ని వదిలివేసి నూతనమైనటువంటి ఆలోచనలు, తలంపులు, నూతనమైనటువంటి మార్గాల్లో నీవు నడుచుకోగలిగే స్థితిలో నీవు ఉంటున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరకే మాట్లాడుతున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు బాలుడైనటువంటి క్రీస్తుని దర్శించుకొని వారి యొక్క కానుకలు దేవునికి సమర్పించిన మీదట రాజైనటువంటి హేరోదు యొక్క దురాలోచన తెలుసుకున్నటువంటి దేవుడు వారికి స్వప్నమందు వేరొక మార్గములో వారిని ప్రయాణించమని చెప్పిన మీదట దేవుణ్ణి దర్శించినటువంటి వారు దేవుని యొక్క ఆలోచన మేరకు వారు నూతనమైనటువంటి మార్గములో నడిచినటువంటి వారిగా ఉన్నారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియనేస్తమా, దేవుణ్ణి ఎరిగినటువంటి నీవు నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క నోటి మాటలు, నీ యొక్క తలంపులు, నీ యొక్క జీవిత క్రమం నూతనమైనటువంటిదిగా ఆనాడు జ్ఞానులు క్రీస్తును దర్శించుకున్న తర్వాత ఏ రీతిగా దేవునితోటి బోధింపబడినటువంటి వారే నూతన మార్గంలో ప్రయాణించారు, అదే రీతిగా నీవు కూడా ప్రయాణించాలని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.